హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను స్వీట్ కార్న్తో ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అంటే ఇది హోటల్, రెస్టారెంట్ ఆ స్టైల్ కాదు. అందులో వాళ్ళు బీన్స్, క్యారెట్ అవి వేస్ట్ చేస్తారు. బట్ మనం ఇంట్లో ఉన్న వాటితో ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సేమ్ మనం లెమన్ రైస్ అవి ఎలా చేస్తామో ఇంట్లో సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవడం ఇది అంతే. ఇక్కడ నేను 1 కప్ రైస్ తీసుకున్నాను. అలాగే ఒక స్వీట్ కార్న్ ఒలిచి ముందే రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ స్టవ్ పైన ఒక వెజల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు, అలానే పచ్చిమిర్చి, కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. మీకు ఏది ఇష్టం, మీకు పచ్చిమిర్చి కావాలంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి కావాలంటే ఎండుమిర్చి ఏదైనా వేసుకోవచ్చు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఒలిచి రెడీగా పెట్టుకున్న కార్న్ ఇందులో వేస్తున్నాను. అవి బాయిల్ చేసినవి కాదు, పచ్చివి డైరెక్ట్ మనం ఒలిచి ఇందులో వేసుకోవడమే. కొంచెం సేపు వీటిని ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఇందులో రైస్ వేసి మిక్స్ చేసుకోవడమే. కార్న్ పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి. కార్న్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము సాల్ట్, పసుపు వేసి తర్వాత మనం ముందే రైస్ కుక్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ రైస్ని ఇందులో వేసి మిక్స్ చేసుకోవడమే. కొత్తిమీర కూడా వేసాను ఇందులో నేను. ఫస్ట్ మనం రైస్ అంతా కలిపేసిన తర్వాత కొత్తిమీర వేస్తే పచ్చిగా ఉంటుంది. అందుకే ఒక 1 మినిట్ ఈ తాలింపులో ఫ్రై చేద్దామని కొత్తిమీరని ముందే వేసేసాను. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత నెక్స్ట్ ఇందులో రైస్ యాడ్ చేసుకొని బాగా కలపాలి. సేమ్ మనం లెమన్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అవి ఎలా చేస్తామో ఇది కూడా వాటిలానే. ఇది ఇంట్లో ఉన్న వాటితో ఫ్రైడ్ రైస్ చేసుకోవడము. హోటల్ స్టైల్ అంటే వాళ్ళు వేరే ప్రాసెస్, మళ్ళీ అందులో బీన్స్ వేస్తారు, క్యారెట్ వేస్తారు, అది డిఫరెంట్ ప్రాసెస్. ఇంకా సాస్ అవి వేస్తారు, వాటిలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఎందుకులే అని హెల్తీగా మనం ఇంట్లో ఉన్న వాటితో మనం చేసుకోవడం ఇది. కర్రీస్ ఏమైనా చేసుకోవడానికి వెజిటబుల్స్ లేనప్పుడు ఇలా కార్న్ ఉన్నప్పుడు ఇది ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.